ఐఎమ్ డాక్టర్ అనుష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కాంట్రాసెప్షన్ గురించి. సో కొత్తగా పెళ్ళైన కపుల్ ఉంటారు, వాళ్ళు అప్పుడే కొంతమంది మాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటారు. సో వాళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ కాంట్రాసెప్షన్ వాడితే బెటర్ మనం ఇది తెలుసుకుందాం. సో ఈ కాంట్రాసెప్షన్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒకటి బ్యారియర్ మెథడ్స్ అంటే కాండోమ్ వాడడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి అంటాం. సో ఆ పిల్స్ అంటే 21 మాత్రలు అని అంటాం. అవి ఒక షీట్లో వస్తాయి 21 డే పిల్స్ అని. సో ఇవి వాడుతున్నంతసేపు ఏమవుతుందంటే మనకి ఓవ్యులేషన్ అనేది అవ్వకుండా ప్రెగ్నెన్సీ అనేది ప్రివెంట్ అవుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఇప్పుడు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూస్ చేద్దాం అని అనుకుంటే అది ఓన్లీ ఫర్ అ షార్ట్ పీరియడ్. అంటే మేము ఒక 3-4 మంత్స్ ప్రెగ్నెన్సీని డిలే చేద్దాం అనుకుంటున్నాం, 4 మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాం, కానీ మాకు బ్యారియర్ మెథడ్స్ కాండోమ్ వాడాలని లేదు అని అనుకునే వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఒక 2 years వరకు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకోవట్లే, ఆఫ్టర్ 2 years మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. సో బెస్ట్ కాంట్రాసెప్షన్ ఏంటంటే వాళ్ళకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి అలా అన్ని ఇయర్స్ వరకు వాడకూడదు. సో వాళ్ళకి మేము అడ్వైస్ చేసేది ఏంటంటే బ్యారియర్ మెథడ్స్. సో బ్యారియర్ మెథడ్స్ అంటే ఏంటి? కాండోమ్స్. మనకి కాండోమ్స్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి ఫీమేల్ కాండోమ్, ఇంకొకటి మేల్ కాండోమ్. ఎక్కువగా మనం మేల్ కాండోమ్ గురించే వింటూ ఉంటాం, బట్ ఫీమేల్ కాండోమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ కాండోమ్స్ యూజ్ చేయడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేస్తుంది, అండ్ సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఒకవేళ ఒక మేల్ పార్ట్నర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అది పాస్ అవ్వకుండా ట్రాన్స్మిట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. సో ఆల్వేస్ ఐ రికమెండ్ యంగ్ మ్యారీడ్ కపుల్ who want to go for contraception, barrier methods is the best choice. Thank you.